ఓవైపు నీరు లేక గ్రామాలు అల్లాడిపోతున్న కథనాలు తరచుగా వింటున్నాం. మాజీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ వద్ద ఉన్న భగీరథ పైప్ లైన్ ద్వారా నీరు వృధా వెళ్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని పంచాయతీ కార్యదర్శి చంద్రకళ స్పందిస్తూ గత 2 రోజులుగా వాటర్ మెన్ లేకపోవడంతో నీరు వృధా పోతున్నాయని వెల్లడించారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. హెచ్ఎస్ఆర్ ట్యాంకు వాటర్ ఫ్లో అయినప్పుడు అంటే పూర్తిగా నిండి అప్పుడప్పుడు కొన్ని నీళ్లు ఆ వేస్ట్ ఫుల్ నిండిన నీళ్లు ఆ బయటకు పోకుండా అదే పైపు ద్వారా అక్కడికి వస్తాయి అన్నట్టు. వెంటనే ఆ సమస్య పరిష్కరిస్తాం. మిషన్ మీద RWS ఏఈ సార్కు చెప్పేసి సమస్యను పరిష్కరిస్తాము.